ఈరోజు మీకు సింపుల్గా పప్పుచారు. పప్పుచారు అంటే మనకి సాంబార్ అయితే ఆ పొళ్ళు అవన్నీ వేసి సాంబార్ ఒక విధంగా వేరే టైప్ అనమాట. పప్పుచారులో మనకి అదే సేమ్ బెండకాయ, మునక్కాడ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఈ కొత్తిమీర వేసి ఇవన్నీ వేసి ఉడికించుకొని న్యాచురల్గా మనకి టేస్ట్ వచ్చేలాగా ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? ఇలా పప్పు ఉడికించుకొని దీన్ని మ్యాష్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దీంట్లోనే చక్కగా మునక్కాడలు, బెండకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు, దీనిలో కాస్త పసుపు, ఉప్పు వేసి వాటర్ వేసి మంచిగా కలపెట్టి మరిన్ని ఉడకాలి కదా. ఈ కాయగూరలన్నీ మనకి వాటర్లో ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకునేసి ఇలా పొయ్యి మీద పెట్టి చక్కగా పప్పుచారుని ఉడికించుకోవాలి. పప్పు చక్కగా ఉడికింది. దీంట్లోకి మనము చింతపండు రసము, ఒక నిమ్మకాయ గింజంత చింతపండు తీసుకొని దాన్ని రసం చేసుకొని దాన్ని దీంట్లో వేసి కలిపేసేయాలి. తర్వాత ఒక చిన్న చెంచా కారం పొడి. పప్పుచారులో అస్సలు కారం పొడి చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆ కూరగాయలు, ఉడికిన కూరగాయలు ఆ టేస్ట్ మనకు తగలాలి. 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క ఉడికొచ్చేలాగా కొంచెము ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతుంది, పోపు పెట్టుకోవాలి. పక్కన చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా చాలండి, ఎక్కువ అక్కర్లేదు. కరివేపాకు ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొని వచ్చానన్నమాట. నూనె కాగాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాకు, దాని తర్వాత కొంచెంగా ఇంగువ,
పప్పుచారుకి ఇంతేనండి, ఇంతకంటే ఇంకా ఏవి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఇట్లా కాగిన తర్వాత ఈ స్టవ్ ఆపేసుకొని తీసుకొని మన పప్పుచారులోకి పప్పుచారు రెడీ. మంచిగా ఉడికిపోయింది. పప్పుచారు రెడీ అయిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆపేద్దాం. పప్పుచారు అయిపోయింది. దాంట్లోకి పప్పుచారులోకి కాంబినేషన్ కావాలి కదా, ఆ కాంబినేషన్ కోసము ఫిష్. ఈ ఫిష్ని ఏం చేశాను నేను, ఇది బొచ్చ అనమాట. దీన్ని ఉప్పు మంచిగా కడిగి ఉప్పు, పసుపు, కొంచెం కారప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. ఎప్పుడు కూడా చేప టేస్ట్ మీకు క్లియర్గా రావాలి, చేప రియల్ టేస్ట్ మీకు రావాలి అంటే మీరు గరం మసాలా, ఆ మసాలా, ఈ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ ఏం వేయకూడదండి. ఉప్పు, పసుపు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి ఫ్రై చేయడానికి నేను ఎప్పుడు కూడా ఆయిల్ డీప్ ఫ్రైలు అవన్నీ కాకుండా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటాను అనమాట. ఆ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి ఏం చేయాలంటే, మనకి ఆయిల్ మనం వాడం కదా, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి జస్ట్ వీటి మీద ఆయిల్ స్ప్రింకిల్ చేయాలి. జస్ట్ ఆయిల్ వీటికి పట్టించాలి. తిప్పి జస్ట్ ఆయిల్ని ఇలాగా వేసాం కదా మనము, దీనికి అంత మంచిగా ఇట్లా పట్టించేసేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం. ఇది ఎయిర్ ఫ్రైయరు ఇలా తీసుకొని దీంట్లోకి సర్దేద్దాం ఇవన్నీ. ఓకే, పెట్టేశానండి. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాం. పెట్టిన తర్వాత ఆన్ చేసి మనము 200 degrees ప్లస్ 28 minutes పెట్టాను. ఈ 28 minutesలో 15 minutes తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసుకొని వాటిని మళ్ళీ ఒక్కసారి టర్న్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టేద్దాం. ఓకే, మనం పెట్టిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎస్, ఇప్పుడు మీకోసం అన్నం వడ్డిస్తున్నాను. నేను మీ అందరింటికి రాలేను, మీరందరూ మా ఇంటికి రాలేరు, కానీ నేను మీకు చేసి పెట్టే వంట మీరు తినగలుగుతారు. ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినాలి. అన్నం పెట్టుకున్నాము. ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎందుకు అనుకుంటున్నారా, అది నాకు అలవాటు అండి. ఏది తిన్నా కూడా అది పక్కన ఉండాలి. ఓకే, నెక్స్ట్ పప్పుచారు మనం చేసుకున్నాం కదా, పప్పుచారు. ఎస్, బెండకాయలు, మునక్కాయలు,
మనం చేసుకున్నాం కదా, భలే ఉంటాయండి ఇవి. ఎలా అంటే నూనెలో వేగకుండా మంచిగా పప్పులోనే ఉడకపెట్టాం కదా, అందువలన న్యాచురల్ మన కూరగాయలు టేస్ట్ ఎలా ఉంటుందో అలా టేస్ట్ వచ్చేస్తుంది. ఫిష్ కూడా అంతే, మనము ఇవి వేయలేదు, మసాలాలు ఏం వేయలేదు, జస్ట్ రెడీ అయిపోయింది పప్పుచారు, ఫిష్ ఫ్రై. ప్లీజ్ తినండి. థ్యాంక్ యూ.